శాసనసభ ఎన్నికల్లో ఓటేసేందుకు రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాల బాటపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసొచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న నేతలు ప్రజలంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు. చాలా మంది రాజకీయ నాయకులు, అధికారులు హైదరాబాద్లో ఓటు వేయగా మంత్రులు, కలెక్టర్లు సొంత జిల్లాల్లో హక్కును వినియోగించుకున్నారు. చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్, కొడంగల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటేశారు. సతీ సమేతంగా చింతమడకకు వెళ్లిన ఆయన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా భారత్ నగర్ అంబిటెస్ స్కూల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్లో ఎమ్మెల్సీ కవిత, నందినగర్లో మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి ఓటేశారు. హోంమంత్రి మహమూద్ అలీ చాదర్ఘాట్ అజంపుర కిడ్స్ స్కూల్లో, సికింద్రాబాద్ బోయిన్పల్లి సెయింట్ పీటర్స్ పాఠశాలలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఓటేశారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని కేజీబీవీలో మంత్రి తలసాని కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. హైదరాబాద్ ఎన్బీటీ నగర్లో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలోని శ్రేయ వొకేషనల్ కళాశాలలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల, కరీంనగర్ ఉర్దూ మీడియం పాఠశాలలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తన స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. మహబూబ్ నగర్లోని శ్రీనివాస్ కాలనీలో అబ్గారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా వెళ్లి ఓటేశారు. వనపర్తి బాలికల ఉన్నత పాఠశాలలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సూర్యాపేటలోని శ్రీ చైతన్య పాఠశాలలో మంత్రి జగదీష్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా కురివి మండలం పెద్దతండాలో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణితో కలిసి ఓటు వేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఓటేశారు. నల్గొండ ఎంవీఆర్ పాఠశాలలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల మండలం కౌకుంట్లలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓటేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడ గ్రామంలో కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు, ములుగు జిల్లా జగ్గన్నపేటలో సీతక్క ఓటు వేశారు. నల్గొండలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేట జిల్లా కోదాడలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ఓటు వేశారు. బంజారాహిల్స్ యూరో కిడ్స్ పాఠశాలలో కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి, రూర్లో మల్రెడ్డి రంగారెడ్డి ఓటేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాలనీలో వైతేపా అధ్యక్షురాలు షర్మిల ఓటు వేశారు. కాచిగూడ బర్కత్పురాలోని దీక్ష మోడల్ స్కూల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తార్నాకలో భాజపా నేత రామచంద్రరావు, చికటపల్లి శాంతినికేతన్ సొసైటీ కమ్యూనిటీ హాల్లో భాజపా నేత ఎంపీ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ జ్యోతినగర్లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి డీకే అరుణ కుటుంబ సభ్యులు ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా బొప్పాపూర్లో భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామ్నగర్ విజయ స్కూల్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మలక్పేట్ సలీంనగర్లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఓటు వేశారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని నారాయణ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ సీఎస్ శాంతికుమారి, అంబర్పేట మున్సిపల్ కార్యాలయంలో డీజీపీ అంజనీ కుమార్ దంపతులు ఓటు వేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ దంపతులు మాదాపూర్ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ఓటు వేయగా, కొండాపూర్ చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. ఎస్ఆర్ నగర్ నారాయణ కళాశాలలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఓటు వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చాడా విజయభాస్కర్ రెడ్డి తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.